హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే మటన్ పాయ తెచ్చేసుకున్నామండి. సూప్ ఎలా చేయాలో చూద్దామా. హెల్దీగా చూసారా ఎంత మెత్తగా వచ్చాయి. నేను సూప్ చేసి మిగిలిన దాంతో మళ్ళీ గ్రేవీ కూడా చేసుకున్నాను. గ్రేవీ కూడా సూపర్గా వస్తుంది. రెండింటికి యూజ్ చేయాలో ఎలా చేయాలో చూద్దామా. ఇప్పుడు ముందుగా అయితే సూప్ ఎలా చేయాలో చూద్దాము. ఇదిగోండి, నేనైతే మటన్ లెగ్స్ అయితే తెచ్చేసుకున్నానండి. 4 తెచ్చుకున్నాను. షాపు వాళ్ళే నీట్గా కాల్చి ఇచ్చారు. కానీ వాళ్ళు ఇచ్చినా కూడా దానికి మసి అది బయట డస్ట్ అంతా ఉంటుంది కదండి. అది మనం ఇంటికి వచ్చాక మళ్ళీ ఒకసారి నీట్గా నైఫ్ తీసుకొని గీకేసుకున్నామంటే పైన లేయర్ మొత్తం నీట్గా వచ్చేస్తుంది. చూసారా, నీట్గా వచ్చేస్తుంది కదా. ఇలా అన్నింటినీ తీసుకోవాలి. షాపు వాళ్ళే నీట్గా కాల్చి మరీ ఇచ్చారండి. మనకు సరిగా ఇంటి దగ్గర అవ్వదు కదండి. స్టవ్ మీద అంటే కష్టం కదా కాల్చుకోవడము. విలేజెస్లో అయితే పొయ్యిలు ఉంటాయి, అక్కడ కాల్చుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ అవ్వదు కదండి సిటీలో మనకి. చూసారా, అన్నింటినీ నీట్గా క్లీన్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది కానీ టేస్టీగా ఉంటుంది. కాల్షియం అనేది వస్తుందండి ఇవి తిన్నామంటే. బోన్స్ చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి. బోన్స్ వీక్ ఉన్న వాళ్ళు ఎక్కువగా తీసుకుంటే మంచిది హెల్త్కి. ఇది మేమైతే ఎక్కువ టిఫిన్లోకి వాడతాము, ఇడ్లీలోకి. 3 days ముందు కూడా నేను సేర్వా పెట్టానండి. ఇది మటన్ పాయ సేర్వా ఒకటి పెట్టాను. కానీ ఇప్పుడైతే సూప్ చేస్తున్నాను. అది వేరే ఇది వేరే అనమాట. ఇది సూపు, అది సేర్వా. సూప్ అయి మిగిలిన వాటిని నేను ఇంకో ఐటెం కూడా చేస్తాను. అది కూడా మీరు ఎక్కడ కానీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, కంటిన్యూగా తెలుస్తుంది, అర్థమవుతుంది. చూసారా, నేను 4 కాళ్ళు కూడా నీట్గా గీకేసుకున్నాను కదా, క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒకసారి వాష్ చేసుకుందాము. చూసారా, నీట్గా 1 లేయర్ మొత్తం వచ్చేసింది కదండి. డస్ట్ చూడండి ఎంత వచ్చిందో. వాళ్ళకి ఎంత కాల్చి ఇచ్చినా కూడా ఒకసారి మనం ఇలా చేసుకున్నామంటే పైన డస్ట్ అంతా నీట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు మెరుస్తుంది కదా. నీట్గా వాష్ చేసాను. ఇప్పుడు వీటిని కటింగ్కి ఇచ్చి పంపిస్తున్నానండి బయట షాప్ దగ్గరికి. ఇంట్లో మనం క్లీన్గా నీట్గా కట్ చేసుకోలేము. చిన్నగా వాళ్ళైతే నీట్గా కట్ చేయిస్తారు. ఇదిగో చూడండి. కాకపోతే ఇవి కటింగ్కి మాత్రమే 50 rupees ఛార్జ్ చేస్తారు. చిన్నవి ఎప్పుడు కానీ సూప్కి అయితే ఇలా చిన్నగా కట్ చేసుకున్నామంటే చాలా బాగా వస్తాయి. ఈ వెముకల్లో ఉన్న సూప్ అంతా కూడా మనకి సూప్లోకి బాగా వస్తుంది అనమాట, జ్యూస్ అంతా కూడా. బాగా నీట్గా అయితే చిన్న కట్ చేసారండి. చాలా బాగుంటుంది ఇలా ఉంటే. కానీ ఉడికేటప్పుడు కూడా అందులో ఉన్న జ్యూస్ అంతా మనకి సూప్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది నైట్ అంతా ఇలా నానబెట్టేసుకోవాలి. వీటికి మసాలా అయితే చూడండి, చిన్న అల్లం ముక్క ఒకటి, ఒక టమోటా, కొద్దిగా తెల్లగడ్డపాయలు. వీటిని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. చూసారా, దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అంతా కూడా పేస్ట్ అంతా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. చాలా బాగుంటుందండి మటన్ పాయ సూప్. అది హెల్త్ సరిలేని వాళ్ళు కూడా బాగా తాగారంటే ఎనర్జీగా ఉంటారు. ఇప్పుడైతే కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది దీనికి. చూసారా, ఒక 3 spoons అయితే ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి బిర్యానీ ఆకు, 5-6 యాలక లవంగాలు, దాల్చిన చెక్క, సోంపు, గసగసాలు కొద్దిగా వేసుకున్నాను. అవి బాగా అట్లా వేగాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కాస్త అందులోకి వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు పేస్ట్ అంతా పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి. అలా అలాగే నేను ఒక పెద్ద ఆనియన్ అయితే సన్న ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను. అవి కూడా ఇప్పుడు ఇందులోకి వేసుకుందాము. సూప్కి ఎప్పుడు కానీ సన్నగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్, ఇలా చిన్నవిగా. ఇప్పుడు ఇవి కూడా బాగా వేగాలి. బాగా వేపుకోవాలండి. కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను.
పసుపు వేసి బాగా అలా కలుపుకున్నాక ధనియాల పొడి వేసుకుంటున్నాను. 1 స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసాను. అలాగే ఇక్కడ నేను మిర్చి పౌడర్ వేయట్లేదు కాబట్టి మిరియాల పొడి వేస్తున్నానండి. 1½ స్పూన్ అయితే మిరియాల పొడి వేస్తున్నాను. ఇది సూపుకి కదండి, సూప్కి మిరియాలు వేస్తేనే బాగుంటుంది, అందుకని 1½ స్పూన్ అయితే మిరియాల పౌడర్ వేస్తున్నాను. అలాగే టేస్ట్ కోసం అని చెప్పి ఎలాచీ పౌడర్ కొద్దిగా వేస్తున్నాను. ఒక 3 ఎలాచీలు అనుకోండి, దాన్ని దంచి వేసుకోవాలి టేస్ట్ కోసం అన్నమాట. ఇప్పుడు వీటన్నింటినీ బాగా వేపేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు కాస్త పాయ ముక్కల్ని ఇందులోకి వేసుకుందాము. చూసారా, కొద్దిగా ఇలా అన్నీ కుక్కర్లోకి వేసుకోవాలి. నీళ్ళైతే ఇప్పుడే పోసుకోకండి, ఫస్ట్ ముక్కలన్నీ వేసుకొని బాగా వేపుకోవాలి. వాటిని కూడా మనం వేసిన గ్రేవీకి అదే సూప్ కావాల్సినవంతా కూడా ముక్కలకి బాగా పట్టేట్టుగా కలబెట్టేసుకోవాలి. అప్పుడే డైరెక్ట్గా ముక్కలకి అనేది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా కూడా బాగా పడతాయి. చూసారా, బాగా కలబెట్టేసుకుంటున్నాను కదండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకొని బాగా మళ్ళీ కలబెట్టేసామంటే నీట్గా ఉంటుందండి. ముక్కలకి చూసారా బాగా పట్టింది కదా మనం వేసిన మసాలా పౌడర్స్ అంతా కూడా. ఇప్పుడు వాటర్ వేసుకుందాము. నేనైతే ముందు నానబెట్టిన వాటరే వేస్తున్నాను, అవి పడేయలేదు, ఆ వాటరే వేస్తున్నాను. నైట్ అంతా ఇందులోనే అవి నానాయి. అందులో కూడా సూప్ అనేది పోయి ఉంటుంది కదండి, జ్యూస్ ఎముకల్లోది. అదే వాటర్ ఇక్కడ కుక్కర్లోకి వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మంట హైలో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అలా మూత ఫుల్గా పెట్టుకుంటా హాఫ్గా పెట్టి అలా పెట్టేద్దాము. ఒక పొంగు వచ్చే వరకు ఇలా పెట్టాలన్నమాట. ఇలా ఇప్పుడు చూడండి, ఒక 10 మినిట్స్ అవుతుంది పెట్టి, బాగా బాయిల్ అవుతుంది కదండి. ఇప్పుడైతే ఇందులో ఒక కొబ్బరి చిప్ప వేస్తున్నాను. ఇది ఒక చిట్కా అండి. కొబ్బరి చిప్ప వేసామంటే పాయ అనేది మనకి మెత్తగా ఉడుకుతుంది, ప్లస్ తొందరగా కూడా మనకి షేర్వా అనేది రెడీ అవుతుంది. ముక్కలు కూడా మెత్తగా ఉడుకుతాయండి. ఇది చిట్కా అన్నమాట. కొబ్బరి చిప్పని నీట్గా దానికున్న పీస్ అంతా కూడా తీసి నీట్గా క్లీన్ చేసి కడిగేసుకొని తర్వాత మనం ఇలా వేసుకున్నామంటే బాగుంటుంది, తొందరగా ఉడుకుతుంది పాయ అనేది. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకుందాము. సిమ్లోకి పెట్టుకొని కుక్కర్ మూత పెట్టేటప్పుడు ఒకసారి నీట్గా కడిగేసుకొని రబ్బర్ అంతా కూడా నీట్గా కడిగి బాగా టైట్గా పెట్టి చూసుకొని వేయండి. ప్రతిసారి కుక్కర్ పెట్టేటప్పుడు నేను ఏదైతే చెప్తున్నాను వీడియోలో, మా ఫ్రెండ్కి ఒకసారి అలా మూతలేసి ఫేస్కి దెబ్బ తగిలింది, అప్పటి నుంచి భయం అన్నమాట నాకు. ఇదిగోండి, ఇప్పుడు ఇది సపరేట్ మసాలా చూపిస్తున్నాను చూడండి. ఒక టమోటా, ఆనియన్, తెల్లగడ్డ, మళ్ళీ కొద్దిగా మసాలా ఐటమ్స్ చూపిస్తున్నాను. ఇది ఎందుకో తర్వాత చెప్తాను. దీనైతే ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. 2 మీడియం సైజు టమోటాలు, ఒక పెద్ద ఆనియన్, తెల్లగడ్డ ఒకటి, లవంగాలు, సోంపు, దాల్చిన చెక్క, ఇది కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇదిగోండి, విజిల్స్ అయితే వచ్చేసాయి. మొత్తం గాలిపోయాక నేను ఇది తీస్తున్నాను, ఓపెన్ చేస్తున్నాను. చూసారా, మెత్తగా ఉడికిపోయాయి కదా పాయ ముక్కలు. ఇప్పుడు మనం ముందుగా అయితే మనం వేసిన కొబ్బరి చిప్పని పక్కకు తీసేసుకుందాము. ఇంక దీంతో మనకు పని లేదండి, దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. మటన్ లెగ్స్ చూడండి ఎంత బాగా ఉడికిపోయాయి, మెత్తగా అయిపోయాయి కదా. మటన్ లెగ్ సూప్, కాల్షియం అనేది ఉంటుందండి, హెల్త్కి మంచిది. ఇది బోన్స్ వీక్ ఉన్న వాళ్ళు ఎక్కువ తాగితే హెల్త్కి చాలా మంచిది, స్ట్రాంగ్గా ఉంటాయి బోన్స్ అంతా కూడా. ఇప్పుడు మనం సూప్కి అయితే తీసేసుకుందాం సపరేట్గా. ఒక బౌల్ తీసేసుకొని సూప్కి అంతా తీసేసుకుంటున్నాను చూడండి, ఉడికిన దాంట్లో నుంచి. కొన్ని ముక్కలు కూడా అందులోకి వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి ఈ సూప్ అనేది తాగారంటే. క్లైమేట్ కూడా చేంజ్ అయ్యింది కదండి, ఇప్పుడు అప్పుడప్పుడు వర్షం కూడా పడుతుంది కదా. ఇలా వర్షం పడినప్పుడు కానీ ఇలాంటివి చేసుకొని గోరువెచ్చగా తాగామంటే, క్లైమేట్ బయట బాల్కనీలో అట్లా కూర్చొని
చాలా హ్యాపీగా ఉంటుంది. ఏదో హోటల్కి వెళ్ళి మనం టైం స్పెండ్ చేసి వచ్చినట్లు అనిపిస్తుంది. ఇందులోకైతే హాఫ్ డబ్బా లెమన్ పిండి వేసుకుంటున్నానండి. లెమన్ వేస్తే బాగుంటుంది. కొంతమంది చింతపండు రసమైనా వేస్తారు, కానీ లెమన్ అయితేనే చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటున్నాను. సూప్ రెడీ అయిపోయిందండి. ఒకసారి చిన్న స్పూన్ తీసుకొని బాగా అలా కలిపేసుకొని గోరువెచ్చగా తాగేసామంటే చాలా బాగుంటుంది. మనం మిరియాల పౌడర్ అంతా వేసాం కాబట్టి గొంతు కూడా బాగుంటుందండి. మన మటన్ సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎందుకో చెప్తున్నాను. పక్కన ఇంకో బాండెలు పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. నేను నాన్ వెజ్ కూడా అవి వేసుకుంటాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కాస్త ఇందులోకి వేసుకుంటున్నానండి. తర్వాత చెప్తానని చెప్పాను కదా, అదనమాట ఈ పేస్టు. మనం సూప్కి తీసుకున్నాక ముక్కలన్నీ చప్పబడిపోయి ఉంటాయి కదండి, అందులో టేస్ట్ అంతా సూప్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. అందుకోసం అనమాట ఇప్పుడు నేను మళ్ళీ కొద్దిగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా వేపుకొని ఆ మిగిలిన ముక్కలన్నీ ఇందులోకి వేసుకొని గ్రేవీ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి 2 విధాలుగా యూజ్ అవుతుంది కదండి. అటు మనకి సూపు వచ్చింది, ఇట్లు గ్రేవీ వస్తుంది. సూప్ ఏమో అలాగే తాగేసుకుంటాము. గ్రేవీ అయితే ఇంట్లో మళ్ళీ మనం రాగి సంగటికి కానీ ఇడ్లీకి కానీ అట్లా వేసుకొని తినచ్చు. చాలా బాగుంటుంది. మళ్ళీ టేస్ట్ అంతా మనకు వస్తుంది. ఇదిగో చూడండి, మసాలా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ముక్కలన్నీ ఇందులోకి వేసాను. ఇంతకుముందు మనం వేసిన పొల్లన్నీ కూడా సూప్కి వెళ్ళిపోయింది కదండి, ఆ టేస్ట్ మొత్తము ఇప్పుడు ముక్కలు చప్పగా అయిపోయి ఉంటాయి. అందువల్ల ఇక్కడ మళ్ళీ కొద్దిగా మసాలా యాడ్ చేసి ఇక్కడ కూడా నేను కొద్దిగా మిర్చి పౌడర్ ధనియా పౌడర్ అది వేస్తున్నాను. ఇదిగో 1 స్పూన్ అయితే మిర్చి పౌడర్ వేస్తున్నాను, అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను. మళ్ళీ టేస్ట్ రావాలి కదండి మనకి ఆ గ్రేవీ అనేది. మటన్ పాయ గ్రేవీ అంటే ఎలా ఉండాలి చెప్పండి, అద్దిరిపోవాలి కదా. అన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి. సాల్ట్ అయితే మీరు చూసుకొని వేసుకోండి సెకండ్ టైం వేసేటప్పుడు. అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి కలిపి ఇందులోకి వేసుకున్నాను. ఒక 10 మినిట్స్ అలా ఉడికిందంటే మన గ్రేవీ కూడా రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. జొన్న సంగటికి, రాగి సంగటికి, ఇడ్లీలోకి అయితే సూపర్గా ఉంటుంది. మేము ఎప్పుడు తెచ్చుకున్నా ఇడ్లీలోకే చేసుకుంటాము. ఇప్పుడు చూడండి, ముందుగా అయితే సూప్ అయితే రెడీ అయిపోయింది. సూప్ చేసుకున్నాను. ఆ మిగిలినవంతా కూడా మళ్ళీ పక్కన గ్రేవీ చేసుకుంటున్నాను. ముక్కలంతా కూడా. సూప్ అయితే నోరు ఊరుతుంది కదండి, తాగాలనిపిస్తుందా. ఇదిగోండి, పక్కనే గ్రేవీ కూడా రెడీ అయిపోతుంది. బాగా బాయిల్ అవుతుంది కదా. ఇంకా ఎగ్ కర్రీ కూడా చేసుకున్నాను. ఇదిగో చూడండి, ఎగ్ కర్రీ కూడా సూపర్గా వచ్చింది కదండి. ఇది కూడా రోటీకి రైస్కి చాలా బాగుంటుంది. మటన్ పాయ గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి వేసుకుందాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. మటన్ లెగ్స్, మటన్ పాయ సూప్. లెగ్స్ అంటాము, కాళ్ళు అంటాము, పాయ అంటాము కదండి. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు పిలుచుకుంటూ చెప్తూ ఉంటాం కదా. గ్రేవీ రెడీ అయిపోయింది కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. సూప్ అయితే ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. చింతపండు రసం కన్నా కూడా లెమన్ వేసుకుంటే కానీ సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. అటు ఇష్టపడే వాళ్ళు అటు వేసుకుంటారు, లేకుంటే నాలా లెమన్ వేసుకుంటారనమాట. ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.